నమస్తే, నేను సిరి. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసం అని వార్తలు వస్తున్నాయి. అంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, ప్రతిసారి కూడా నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడడం, జనం కోసమే జగన్ అని చెప్పేసి. ఇంకొంతమంది నేతలు అయితే జనాలకి ఏమన్నా కష్టం వస్తే బుల్లెట్ కన్నా ఫాస్ట్గా జగన్ ఉంటాడని చెప్పేసి చాలా ఇట్లాంటివి అయితే మస్తు మాటలైతే విన్నాం. కాకపోతే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీ నడిచేది కేవలం జగన్ సెంట్రిక్గా నడుస్తుంది కానీ జనం సెంట్రిక్గా కాదు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ నేతలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూసినట్టయితే జగన్ వైసీపీ పార్టీ అనేది జనం కోసం కాకుండా ఓన్లీ జగన్ చుట్టే తిరుగుతుంది, జగన్ సెంట్రిక్గా తిరుగుతుంది ఈ పార్టీ. అంటే ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నీ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా జై జగన్ అనాలి, అదే ఆయన మెయిన్ అజెండా. ప్రజలకు కష్టాలు సుఖాలు అసలు ఆయనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు అది చాటుమాటిగా ఉన్నా కూడా, అంటే ఎవరికి కనబడకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే జనాలకు కనిపించేలాగానే ఇక మొత్తం ఆయన ఏదనేది నిజ స్వరూపం అనేది అయితే బయటకి కనబడుతుంది అని చెప్పేసి కార్యకర్తలే మాట్లాడుతున్న వేలన్నమాట. అయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది? ఇప్పుడు జనాలకు నిజం తెలిసిపోయింది మొత్తానికైతే. మరి ఆయన నెక్స్ట్ స్టెప్లు ఎట్లా ఉండబోతున్నాయి? జనం కోసం కాదు జగన్, అదైతే మెయిన్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూసాం, ఎక్కడైనా విపత్తు వచ్చినా కానీ సరే ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడే కానివ్వండి, అంటే గతంలో 14 నుంచి 19 వరకు అంటే అప్పుడు అధికార దాహంతో పాదయాత్ర చేసి ఒక్క ఛాన్స్ అని అట్లా తిరగటం మూలాన. కానీ అధికారం వచ్చిన తర్వాత జగన్ ప్రవర్తన ఎలా ఉన్నదనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రజలు వాళ్ళ చూపులు కూడా ఆయన మీద పడకూడదు అనేటట్టు పరదాలు కట్టుకొని వెళ్ళటం. సో ఎక్కడైనా ఆయన కోసం చూస్తే అంటే చెట్లెక్కి ఆయన మీద ఎవరైనా అటాక్ చేస్తారని ఆ ఉద్దేశంతో చెట్లు నరికించటం, ఇలాంటివన్నీ చేశారు కదా. సరే, ఇప్పుడు మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వరదల దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు చూసాం, చాలా తక్కువ టైం, ఒక 1/2 అవర్ అయినా ఉంటాడో 1 అవర్ ఉంటాడో తెలియదు. సరే, కానీ అప్పుడు భయం అనేది పోయిందా? ప్రజలు ఎవరో ఆయన్ని చంపేస్తారని, నాకు పరదాలు ఉండాలి, చెట్లు ఎక్కితే ఎవరైనా చంపేస్తారు, చెట్ల మీద నుంచి చంపుతారు, ఇట్లాంటి భయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అది పోయింది. సరే, జనాలతో అని అక్కడికి వెళ్ళాడు, ఒక అరగంట గంట ఉన్నాడు, అయిపోయింది. అదే షూటింగ్ ఉన్నట్టు యాక్ట్ చేయటము, ప్యాకప్ అన్నట్టు ఇంటికి వచ్చేసేయటం అయిపోయింది. కానీ వాళ్ళ అనుచరులు ఎవరైనా జైల్లో ఉంటే, నందిగామ సురేషే కానివ్వండి, ఇట్లా పిన్నెల్లి కానీ వీళ్ళందరూ జైలుకు ఉంటే వెళ్తున్నాడు కదా, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాడు. కానీ జనం ఇబ్బందుల్లో ఉంటే మటుకు ఆయన టైం స్పెండ్ చేయట్లా, వాళ్ళ బాధలు వినట్లేదు. అక్కడ ఎంతసేపు ఆయనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, జగన్ అనే ఆ వ్యక్తి ప్రజల కోసం కాదు, ఆయన అధికారం కోసం, నేను సీఎంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఎట్లాగా అధికారం కోల్పోయాడు కాబట్టి మనం మళ్ళీ సీఎం అవడానికి. అచ్యుతాపురం కేసు తీసుకున్నాం మనం. అచ్యుతాపురంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ దగ్గర కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడున్న గవర్నమెంట్ మీద వాళ్ళ కంప్లైంట్ ఇచ్చేటట్టు ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాకు అన్నీ వచ్చాయి, అన్నీ అందుతున్నాయి, మాకు ₹1,00,00,000 అప్పటికే వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చెక్కులు ఇవ్వటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారు. చేసినప్పుడు మీకు పెన్షన్ వస్తుందా, ఆ డబ్బులు వస్తున్నాయా, రేషన్ కరెక్ట్గా వస్తుందా, ఈ విషయాలు అడుగుతున్నాడు. సో వాళ్ళతో అంతా వెళ్తున్నా అంటే ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కూడా నవ్వుతో పలకరించడం కానివ్వండి, అంటే ఆయనకి ఎంతసేపు ప్రజల కోసం ఏమైనా చేయాలనే దానికన్నా ఆయనకి ఏం జరగాలి, సో నాకు వాళ్ళ మూలనే ప్రజల దగ్గర నుంచి ఆయనకేం బెనిఫిట్ అని ఆలోచిస్తున్నాడు. ఒక రాజకీయవేత్త, ఒక పొలిటీషియన్ అన్నప్పుడు ప్రజాసేవ చేయడానికి వస్తారు కానీ వాళ్ళ సొంత ఎజెండాతో రారు కదా. సో నువ్వు ప్రజలకు ఏమైనా సేవ చేస్తే వాళ్ళు నువ్వు ఈ నాయకుడు కావాలి అనుకొని వాళ్ళు ఏమైనా ఓటేస్తారు, కానీ నువ్వు ఆ ఉద్దేశంతో రావట్లేదు కదా. సో అనేది ప్రజలకు గ్రహించబట్టే, ఈ 5 ఏళ్లలో నువ్వు చేసింది ఏంటి అనేది వాళ్ళు గ్రహించబట్టే కదా 11 స్థానాలకు పడేశారు. నువ్వు మళ్ళా అదే ఇది ఫాలో అయ్యి అదే చేస్తుంటే ఎవరు మటుకు అది హర్షిస్తారా? హర్షించరు కదా. సో ఆయన ఎక్కువ టైం ఆయనకి నేను మళ్ళా ఎలా అధికారంలోకి రావాలనే దీనిలోనే ఉంటాడు. అలా కాకపోతే ఇప్పుడు బోటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర
అది జరిగింది ఇన్సిడెంట్. ఒక అపోజిషన్ లీడర్గా అవ్వాలి. నువ్వు అపోజిషన్ లీడర్ కాదు, ఎందుకంటే నీకు 11 స్థానాల్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఎలాగో కాదు. కానీ ఒక మాజీ సీఎం హోదా నీకుంది. నన్ను అపోజిషన్గా గుర్తించండి అని కోర్టు మెట్లు కూడా తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తి నువ్వు అక్కడ వెళ్ళి పరిశీలించి ఉండాలి కదా, ఎలా జరిగింది. ఒకవేళ ఇది కానీ నిజంగా ఏదైనా జరగరానిది జరుగుంటే ఎంత డ్యామేజ్ అయి ఉంటుంది, ఆ ప్లేస్లో ఎలా ఉన్నాయి, ఈ బోట్లు ఎవరివి అనే ఒకటి అనేది వాళ్ళకి ఉంది కదా. దాని గురించి ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. ఆ ఇన్సిడెంట్ గురించి ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడటంలా ఆయన బయట ఎక్కడ. అంటే దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఆయన అనుచరులు, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన పని చేసిందంటే ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కేమో, అందుకే దాని దగ్గరికి వెళ్ళకపోవటం, అక్కడ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పర్యవేక్షించకపోవటం. అది జరిగింది ఎందుకు అంటే అది ఒకవేళ బై మిస్టేక్ జరిగిందనే ఆయన చెప్పు ఉండొచ్చు. వాళ్ళు అక్కడ కట్టేశారు, అది కట్టి పెట్టున్నారు, అది ఊడిపోయి వెళ్ళిపోయిందని ఏదో ఒకటి, బోట్లు ఎట్లా వెళ్ళాయని. అది కూడా కాకుండా ఏది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంది. ఇంకా ఎందుకంటే ఇన్సిడెంట్ మిస్ అయిందనే ఫీలింగ్. ఇంకోటి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇబ్బందుల్లో ఉండటం కన్నా కూడా చనిపోతే బాగుంటుంది అనేది కోరుకునే వ్యక్తి. ఎందుకంటే మనం చూసాం శవ రాజకీయాలు. అందుకని ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయి ప్రాణ నష్టం కొన్ని లక్షల మంది చచ్చిపోయినా కూడా ఆయనకి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారనే బాధ ఉండదు. సో ప్రజలు ప్రాణాలు పోతే సో మళ్ళీ వెళ్ళి అక్కడ శవ రాజకీయం చేయటం అంటే తన స్వలాభం కోసం అది జనాలు ఎలాంటి ఇబ్బందులు పడినా వాళ్ళు ఆఖరికి చచ్చిపోతారని తెలిసినా కూడా ఎలాంటివి చేయడానికైనా రెడీగా ఉంటారు అంటారు. అంతే కదా. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. సో ఎప్పుడైనా ఆయన ప్రజలతో, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు సో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇన్సిడెంట్లు జరిగినా ఆయనే ముందుంటాడు. అపోజిషన్ లీడర్ల టైంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఆయనే ముందుంటాడు. అంటే ఆయన ప్రజల నాయకుడు. ప్రజల బాధల్లో ఉంటే తట్టుకోలేరు. సో నేను వెళ్ళి నా వంతు సహాయం నేనేనా చేయాలి. ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్న టైంలో కూడా చాలా విపత్తులు జరిగాయి. అప్పుడు కూడా ఏమన్నారు, మీరు వెళ్ళి ఆదుకోమని కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి అందరికీ ఒక మెసేజ్ పాస్ చేస్తారు. మీరు వెళ్ళి ఆదుకోండి, మీరు వెళ్ళినంత వరకు ఎంత సహాయం చేయగలిగితే అంత చేయండి, మీరు వెళ్ళి ధైర్యం చెప్పండి అనే మాట చెప్తారు. ఇక్కడ ఏ రకంగా కూడా ఎన్ని విపత్తులు ఎక్కడెక్కడ ఏం జరిగినా కూడా ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడు. మనం చూసాం ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్లో. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరు ప్రజానాయకుడు, ప్రజల మీద ఎవరికి ఇది ఉంటుంది. సో ప్రజలకు వెంటనే ఒక సమస్య అంటే ముందొచ్చే నాయకుడు ఎవరు, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ప్రజల గురించి, ప్రజా సమస్య గురించి, ప్రజలకి కోసం ఆయన ఏం చేయడు. ప్రజల మూలాన ఆయనకి ఏమైనా ఆదాయం ఉందా, సో నాకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఆయన చూస్తాడు. అదే ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. ఇంకా కూడా అదే జరిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అది ప్రజలు హర్షించరు కదా. రైట్, అదే జరుగుద్ది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.